ఇంజనీరింగ్ చదువులు, కంప్యూటర్ ఉద్యోగాలు, లక్షల్లో జీతాలు. ప్రస్తుతం యువత వెళ్తున్న మార్గం ఇదే. కానీ ఆ యువతి మాత్రం భిన్నమైన కెరీర్ ఎంచుకుంది. బీటెక్లో టాప్ ర్యాంకర్గా నిలిచి సాఫ్ట్వేర్ కొలువు సాధించినా వదులుకుంది. ఆసక్తి ఉన్న అథ్లెటిక్స్ వైపు మొగ్గు చూపింది. చైనాలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ లో కాంస్యం సాధించి 102 ఏళ్ల భారత క్రీడా చరిత్రలో లాంగ్ జంప్ విభాగంలో దేశానికి పతకం తెచ్చిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. సాధారణంగా ఇంజనీరింగ్ పూర్తి కాగానే సాఫ్ట్వేర్ కొలువు, లక్షల్లో జీతం, ఇదే కదా సగటు యువత కల. కానీ ఈమె ఆలోచనే వేరు. సాఫ్ట్వేర్ కోడింగ్ కంటే మైదానంలో పరుగు తీయడమే తనకిష్టమంది. వెన్నునొప్పి వేధించినా ఆలస్యంగా కెరియర్ మొదలుపెట్టినా లాంగ్ జంప్ లో రాణించి చరిత్ర సృష్టించింది. 2025 ఇండియన్ ఓపెన్ అథ్లెటిక్స్ మీట్ లో స్వర్ణం, సౌత్ ఏషియన్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల్లో కాంస్యం సొంతం చేసుకుంది. భవానీ యాదవ్ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఐటీ ఉద్యోగం సాధించింది. అయితే ఆమె లక్షలాది మంది ఐటీ ఉద్యోగుల్లో ఒకరిగా మిగిలిపోవడం కంటే దేశం గర్వించే అథ్లెటిక్ గా ఎదగాలని నిర్ణయించుకుంది. సాఫ్ట్వేర్ కొలువును కాదనుకుంది. ఇంట్లో వాళ్లను ఒప్పించి 3 ఏళ్ల సమయం అడిగి పట్టుదలతో అథ్లెటిక్స్ ట్రాక్ పై అడుగుపెట్టింది. అలా మొదలైన ఆమె ప్రయాణం నేడు ప్రొఫెషనల్ అథ్లెటిక్ గా ఎదిగే స్థాయికి చేరింది. చాలా మంది అథ్లెట్లు చిన్నతనం నుంచే మైదానాల్లో శిక్షణ మొదలు పెడతారు. కానీ భవానీ కథ భిన్నమైంది. ఆమె అథ్లెటిక్స్ లోకి అడుగుపెట్టేసరికి 20 ఏళ్లు దాటాయి. కెరియర్ ఆరంభంలో వెన్నునొప్పి వంటి శారీరక ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వెయ్యలేదు. స్థానికంగా సరైన సౌకర్యాలు లేక కేరళ, బెంగళూరులో శిక్షణ తీసుకుంది. కేరళ కోచ్ అజిత్ కుమార్ వద్ద మెలకువలు నేర్చుకున్న ఆమె ప్రస్తుతం ఒలింపిక్సే లక్ష్యంగా బెంగళూరులోని సాయి కేంద్రంలో రష్యా దిగ్గజ కోచ్ డెనిస్ కపోస్టిన్ పర్యవేక్షణలో రాటుదేలుతోంది. తన ప్రతిభకు గాను స్పోర్ట్స్ కోటాలో రైల్వే ఉద్యోగం దక్కించుకుంది. నాకు చైనాలో వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ 2023 జరిగిందనమాట. దాంట్లో లాంగ్ జంప్ లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఆ తర్వాత వచ్చేసరికి ఇంటర్ స్టేట్ లో బ్రాంజ్ మెడల్ ఉంది. ఓపెన్ నేషనల్ గోల్డ్ ఉంది. 22లో ఉంది, 24లో, 2025 రీసెంట్ గా లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు ఓపెన్ నేషనల్ గోల్డ్ చేశాను. ఆ తర్వాత సౌత్ ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అంటే సౌత్ ఏషియన్ కంట్రీస్ వస్తాయి. దాంట్లో వచ్చేసరికి మరి బ్రాంజ్ మెడల్ ఉందన్నమాట. అంటే ఈ స్టేజ్ కి వస్తాననే నమ్మకంతోనే దీని లోపలికి వచ్చే అందరిలాగా ఉంటే కనిపించమన్నమాట. ఏదైనా డిఫరెంట్ గా ఉండాలి. దానికోసం ఎంతైనా స్ట్రగుల్ అవుదాము అని చెప్పే నేను ఇన్ని రోజులు వచ్చేసరికి ఈ ఫీల్డ్ లో ఉన్నాను. ఏమీ లేనప్పుడు నమ్మకంతో నా మీద నేనే ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ నుంచి సపోర్ట్ వస్తే చాలా బాగుంటది అని చెప్పి నా ఫీలింగ్. యాక్చువల్ గా నేను 2 years వచ్చేసరికి వేరే స్టేట్ కూడా ఆడేసి ఇక్కడికి వచ్చాను తిరిగి. ఎందుకంటే రైల్వేస్ లో అక్కడ జాయిన్ అయ్యాను కాబట్టి కొన్ని కారణాల వల్ల వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ కూడా అన్ని ఫెసిలిటీస్ లేవు కదా, మరి తప్పదు. వాళ్ళు వచ్చేసరికి ఎలా అడుగుతున్నారంటే నువ్వు ఈ స్టేట్ లో ఆడాలంటే ఈ స్టేట్ కి రిప్రజెంట్ చెయ్యాలి అని చెప్పి అడుగుతున్నారు. ఫెసిలిటీస్ కోసం మరి వెళ్ళాలి. ఫస్ట్ మనం ఒక లెవెల్ అచీవ్ చేయడానికి తప్పదు. అవన్నీ ఇంకా స్టేట్ అవన్నీ చూస్తామంటే ఇక్కడే ఉండిపోతాం అన్నమాట. మనం పెద్ద లెవెల్లో రీచ్ అవ్వాలి. మన ఇండియాని వచ్చేసరికి వేరే కంట్రీస్ లో ప్రౌడ్ గా నిలబెట్టాలి. ఆ ఫ్లాగ్ ను వచ్చేసరికి రేస్ చేయాలి. ఇలాంటివన్నీ వచ్చినాయి అనమాట. ఇలాంటి థాట్స్ అన్ని ఉన్నప్పుడు దానికోసం పరిగెట్టాలి. అది ఎక్కడ ఏ స్టేట్ ఏ కంట్రీ ఏదైనా సరే. కానీ డబ్బులు అనేవి చాలా అవసరం అండి. వాటికి ఎంత అంటే అంత ఖర్చు అవుతుంది. ప్రస్తుతం రైల్వేలో టీసీగా చేస్తున్న జాబే భవానీకి ఆధారం. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమెకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ, ప్రయాణాలకు భారీగా ఖర్చవుతోంది. తండ్రి అండగా నిలుస్తున్నా అది ఏమాత్రం చాలడం లేదు. స్పాన్సర్లు సాయం చేస్తే ఒలింపిక్ కళ సాకారం చేయగలనంటోంది.
ఇతర రాష్ట్రాల్లో అథ్లెటిక్లకు ఇచ్చే ప్రోత్సాహకాలు ఏపీలో కూడా అందాలని ఆశిస్తోంది. ప్రభుత్వం అండగా నిలిస్తే అంతర్జాతీయ వేదికలపై ఏపీ నుంచి మరిన్ని పతకాలు సాధిస్తాననే నమ్మకంతో ముందుకు సాగుతోంది. వేరే స్టేట్కి వెళ్ళేసరికి స్టేట్ లాంగ్వేజెస్ తెలియదు, ఎలా కనెక్ట్ అవ్వాలని పీపుల్ తో తెలియదు. కోచ్ చెప్పేది కొన్నిసార్లు లాంగ్వేజ్ అర్థం కాకపోయినా చెయ్యాలి 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 అంతే చేస్తా, ఇది ఒక్కటే మైండ్ లో తిరిగే సార్. ఏదైనా యాక్చువల్గా ఇప్పుడు నేను తమిళనాడులో చేశానని చెప్తున్నాను సార్, అన్ని స్టేట్స్ లో చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా. గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ అనేవి చాలా ఉన్నాయి సార్. యాక్చువల్గా స్పోర్ట్స్ పర్సన్ కి ఇప్పుడు సెలెక్ట్ చేస్తారు ఎలైట్ లెవెల్లో. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు, ఇప్పుడు జ్యోతి హడ్లర్ ఉన్నారు, ఇంకా తర్వాత జ్యోతికా శ్రీ దండి ఉంది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఎవరు ఉన్నారు అంటే మన ఏపీలో నుంచి ఇంటర్నేషనల్ మెడల్స్ కొట్టి కరెంట్ గా ఒక లెవెల్లో ఉన్న వాళ్ళు ఫింగర్స్ లో లెక్క పెట్టే అంతే ఉన్నారు సార్. యాక్చువల్ గా వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళకి కొన్ని స్కీమ్స్ ఇవ్వడం, వాళ్ళకి కొన్ని స్పాన్సర్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ గవర్నమెంట్ నుంచి చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది సార్. యాక్చువల్ గా మెయిన్ రీజన్ ఇప్పుడు ఇంకో గవర్నమెంట్ మారాక నాకైతే చాలా హ్యాపీగా ఉండేది. ఖచ్చితంగా స్పోర్ట్స్ డెవలప్ అవుతుంది అనే నమ్మకం నాకైతే వచ్చింది సార్. ఆల్రెడీ జరుగుతున్నాయి అనమాట, బట్ ఇంకా జరగాలి, కొంచెం మమ్మల్ని గుర్తించాలి. అంటే ఈ స్టేట్ లోనే ఆడితేనే అని కాకుండా ఈ స్టేట్ కోసం కానీ ఆడి ఈ స్టేట్ పేరు ఇలాగే ఈ కంట్రీ పేరు పైకి తీసుకురావాలని చెప్పి వేరే స్టేట్స్ ఎక్కడెక్కడికో వెళ్ళి ఆడుతున్నాం సార్. అవన్నీ రికగ్నైజ్ చేసి కొంచెం సపోర్ట్ చేయాలి ఫైనాన్షియల్ గా అని చెప్పి చాలా ఇదిగా కోరుకుంటున్నాను సార్. ఇప్పటి వరకు తండ్రి ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి ఎదిగానని చెబుతోంది భవానీ. కుమార్తె సక్సెస్ పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు తండ్రి భగవత్ యాదవ్. ఆమె సాధించిన పతకం కంటే ఆ సమయంలో భారత జెండా ఎగరటం గర్వంగా అనిపించిందని చెబుతున్నారు. ఎట్టా కూడా ఎడ్యుకేషన్ ఇప్పుడు లైలా కాలేజీలో బీటెక్ లో ఆమె కాలేజీ ఫస్ట్ 83.2% వచ్చింది. అందువల్ల సరే ఎడ్యుకేషన్ ఉంది, స్పోర్ట్స్ ఉంది. ఏంటంటే ఆమె ఒకటే ఏము అందరూ ఎడ్యుకేషన్ చేయొచ్చు కానప్ప నాకు వచ్చి స్పోర్ట్స్లో నేను గెలిస్తే రేపు మన ఇండియాకు పథకం తెస్తే చాలా గొప్ప ఇది ఉంటుంది, మన భారతదేశానికి ఎట్టయినా తేవాలని చెప్పి పట్టుదల మీదే ఆమె ఎక్కడెక్కడో ఎవరెవరినో రిక్వెస్ట్ చేసి ఆమె వెళ్ళి ఇది చేస్తుంటే నేను ఓన్లీ మనీ సపోర్ట్ మాత్రమే, వేరే నాకు కూడా ఆ ఫీల్డ్ గురించి తెలియదు పెద్దగా. మన ఇండియాలో నేషనల్ కొట్టినా కూడా నేను సంతోషపడలేదు. చైనాలో పోయి బ్రాంజ్ మెడల్ కొట్టి అక్కడ మన ఫ్లాగ్లు వేస్తుంటే నాకు చాలా గర్వంగా, నేను ఖర్చు పెట్టిన డబ్బులు ఎంత అదన్నీ నాకు ఒక చిన్న చూసిలాగా అయిపోయింది. అందువలన ఇంకా ఏమైనా చేస్తానంటే మంచి కోచ్ చూసి నువ్వు చేసుకోమని చెప్పి నేను ఆమెకి ఎంతైనా ఖర్చు పెడతానన్నాను. ఆ విధంగా ఆమె కూడా ఇది చేస్తుంటే ఈ లోపు రైల్వే వాళ్ళే పిలిచి టీటీ ఉద్యోగం ఇచ్చారు. పథకాల వేటలో పట్టుదలతో దూసుకుపోతున్న భవానీ యాదవ్ ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఒలింపిక్ వేదికపై దేశం గర్వించేలా చేస్తానని చెబుతోంది.